అంటే కేసులు పెడతారా అంటూ మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. శంకర్పల్లిలో మున్సిపల్ కార్పొరేషన్ మండల పరిధిలో రోడ్లు అభివృద్ధి చేయాలని మా ముఖ్య డిమాండ్ అని చెప్పారు. ప్రశ్నించాలంటే స్థాయి కావాలా, ఓట్లు కావాలని అడిగినప్పుడు స్థాయి గుర్తు రాలేదా? శంకర్పల్లి మండలం పరిధిలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చూడండి అంటూ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి మేము చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్యను రోడ్డేయమంటే ఎమ్మెల్యేను దూషించారని శంకర్పల్లి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మేము ప్రశ్నిస్తే ప్రజల సమస్యలు తీర్చండి అంటే కేసులు పెడతారా? ఇందిరమ్మ ఇండ్లు శంకర్పల్లి మున్సిపాలిటీలో 108 ఇండ్లు ఇచ్చారు. 3-4 ఫ్లోర్లు ఇల్లు ఉన్న వాళ్లకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా? మేము బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను గెలిపించుకున్నాం కాబట్టి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షులు శశిధర్ రెడ్డి ఎమ్మెల్యేను తప్పుదోవ పట్టించేది ఈ కాంగ్రెస్ కోటారి గ్యాంగ్. మాకు అందరి చరిత్రలు తెలుసు. చేవెళ్ల ఎమ్మెల్యేను మేము వ్యక్తిగతంగా విమర్శించలేము. ఇలాంటి వ్యక్తులను ప్రజలు గమనిస్తున్నారు. మీరు గవర్నమెంట్ భూములను బఫర్ జోన్లో కబ్జాలు పెడుతున్నారు. మీ చరిత్ర మొత్తం పింక్ బుక్ లోకి ఎక్కుతున్నాయి అని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు వాసుదేవ్. ఓకే, నేటి ప్రెస్ సమావేశానికి విచ్చేసిన మీడియా సోదరులందరూ కూడా నమస్కారాలు. ముఖ్యంగా నేటి సమావేశం ఎందు గురించి అంటే, మొన్న మేము స్థానికంగా ఉన్న రహదారుల సమస్య పైన రాస్తారోకో నిర్వహించడం జరిగింది. దాంట్లో ఎమ్మెల్యే గారిని ప్రశ్నించడం జరిగింది. దానికి కొందరు కాంగ్రెస్ నాయకులు నిన్న ప్రెస్ మీట్ పెట్టినారు. ఆ ప్రెస్ మీట్కి సమాధానంగా మేము ఈనాడు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మేము మొన్న చేసిన కార్యక్రమంలో స్థానికంగా ఉన్న సమస్యలను మాత్రమే లేవనెత్తినాం తప్ప ఎమ్మెల్యే గారిని ఒక మాట కూడా అనలే. ఎమ్మెల్యే గారనే సంబోధించినాం. ఎమ్మెల్యే గారికి సమస్య తెలవాలని చెప్పి మేము అప్పుడు కార్యక్రమం చేసినాం. దానికి నేను వాళ్ళు ఏమంటారు, ఎమ్మెల్యే గారు ఆస్తి సంపాదించుకోలేదు, ఎమ్మెల్యే గారికి 10 ఎకరాల భూమి ఉంది, ఎమ్మెల్యే గారు ఊర్లో ఉంటున్నారు, ఎమ్మెల్యే గారు ఆయన ఏ కారులో తిరిగితే మాకెందుకు, ఆయన ఎన్ని ఎకరాలు సంపాదించుకుంటే మాకెందుకు, ఆయన ఏ ఇంట్లో ఉంటే మాకెందుకు, మేము అడిగిన సమస్య ఏమిటి, మీరు మాట్లాడుతున్న విశేషం ఏంది, మేము అడగనే లేదు, ఆయన పర్సనల్ విషయాలు మేము మాట్లాడలేదు, మాకు అనవసరం, మాకు ఏదైతే అవసరం ఉందో మేము అదే మాట్లాడుతూ ఉన్నాం. ప్రజా సమస్యలు మాకు ముఖ్యం, ప్రజల సమస్యలు తీర్చాల్సిన అవసరం మీ మీద ఉంది. డిసెంబర్ వస్తే 3 సంవత్సరాలు గడుస్తుంది మీరు అధికారంలోకి వచ్చి, ఏం చేసిండ్రని చెప్పి మేము ప్రశ్నించినాం. మేము ఇప్పటికి కూడా అదే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంకొక ఆయన మాట్లాడిండు, 10 ఏళ్ళ నుంచి యాదన్న చాలా అభివృద్ధి చేసిండు అన్నాడు. ఇంకొక ఆయన అంటుడు, యాదన్న కావాలి ఆయన నెలసరి జీతం మీదనే ఉంటాడు అన్నాడు. సంతోషం, నెలసరి జీతం మీదనే ఉన్నప్పుడు ఆయన గత 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి అని మీరే మాట్లాడినారు కదా. ఎక్కడి నుంచి ఇచ్చిన, ఆయన ఇంట్లో నుంచి అయితే ఇవ్వలేదు కదా, కేసీఆర్ గారు ప్రభుత్వమే కదా ఆయనకి ఇచ్చింది. దానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఒప్పుకున్నారు, గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది చేవలలో, చలో భయ మేము ఒప్పుకుంటాం. ఇప్పుడు మొన్న జరిగింది ధర్నా కార్యక్రమం లక్ష్మారెడ్డిగూడ దగ్గర. ఎందుకు జరిగింది? రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, మనుషులు యాక్సిడెంట్ అయ్యి 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ యాక్సిడెంట్లు అయ్యి గుంతలలో పడి యాక్సిడెంట్లు దెబ్బలు తాకుతున్నాయి, చనిపోతున్నారు, ఎన్నో ఇన్సిడెంట్లు అయినాయి. కాబట్టి అక్కడ గ్రామ ప్రజలు మండలంలో అందరూ అనుకొని ధర్నా చేశారు. సబ్జెక్ట్ ఏంది? అభివృద్ధి గురించి సబ్జెక్ట్ని పక్కకు పెట్టి ఎమ్మెల్యే ఏం సంపాదించుకోలేడు, ఎమ్మెల్యేకు సొంత ఇల్లు లేదు, ఎమ్మెల్యే 2,50,000 తీసుకుంటున్నాడు, అవి అడిగినా ఎమ్మెల్యే ఇవన్నీ ఉన్నాయా లేవని అడిగినాం మేము ఆయన వెంబడి 18 ఏళ్ళు పనిచేసినాం, 17 ఏళ్ళు పనిచేసినాం. కానీ కొందరు, నిజానికి మీకు ఒకటి చెప్తా, అసలు ఎమ్మెల్యేని తప్పుదో పట్టించేదే 3-4 ఉన్నారు మండల కోటారి వ్యవస్థ లేక. ఆయనకు ఈ ఊరిలో రోడ్లు వద్దు, ఆ ఊర్లో రోడ్ వద్దు, ఈ సర్పంచ్ మనోడు కాదు, ఆ సర్పంచ్ మనోడు కాదు అని ఎంతసేపు పొద్దున పోతారు 6 గంటలకు పోయి, ఒకడు ఈ చెవుల నుంచి చెప్తాడు, ఒకడు ఈ చెవుల నుంచి. ఆయన చెప్పి ఆయన డైవర్ట్ చేసి పడేస్తారు. ఆయనకు చేయాలని ఉంటుందో మరి ఎట్లనో కానీ మొత్తానికి చేసే టైంలో మొత్తం ఆయన డిస్టర్బ్ చేసి పడేస్తారు ఈ కోటారి. కానీ ఇక మధ్యలో ఏంటంటే ఇక ప్రభుత్వ భూములు అంటారు, అదంటారు. మాకు చరిత్రలు అన్నీ తెలుసు, ఎవరి జాతకాలు ఏందో మాకు అన్నీ తెలుసు. మేము కూడా 30 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాము. శుద్ధపూస లెక్క సూక్తులు పలికితే అన్నీ తెలుసు ప్రజలకు, ఏమేమి చేసారో ఏమేమి కథ అన్నీ తెలుసు. ఇప్పుడు అవి సబ్జెక్ట్ ఇప్పుడు కాదు. మీరు డెవలప్మెంట్ నుంచి మాట్లాడండి, అంతేగాని
ఆయన ఇట్లా చేసి ఆయనకి ఇవ్వన్నాయని మేము అడగలే. మీరే ఆయనను బదలాం చెప్తారు అనవసరంగా. ఆయనకి ఇండ్లుందా అంటే సొంతంగా ఆయన మీద కాన్సన్ట్రేషన్ పెట్టేటట్టు చేస్తున్నారు. ఈ ఇక్కడ విలేకరులు కాదు, జిల్లా స్టేట్ విలేకరులు కూడా అరే ఈయనకి ఏం ఉన్నా లేదా అని ఎంక్వైరీ చేసేటట్టు చేస్తున్నారు. మీరే చేస్తారు కాలాంతకు. మీరు మామూలు వ్యక్తులా మీరు? ఇక ఒకడైతే ఉన్నాడు, ఒక ఆయన అయితే ఇక ఆయనని ఏమనాలో అర్థం కాదు. ఇక నోరు తిరగదు, ఆయనకి ఏమేమి మాట్లాడతాడో తెలియదు. మొత్తం మండల్లో మున్సిపల్లో పుల్లలు పెట్టి చిచ్చులే. ఈ డబుల్ బెడ్రూమ్లో ఆయన చెప్పినట్టే నడవాలంటాడు. మున్సిపల్లో కూడా ఆయన చెప్పినట్టు నడవాలి. మున్సిపల్ చైర్మన్ కూడా నడవనియాడు. ఒక్కోసారి చైర్మన్ని కూడా తప్పుదో పట్టిస్తాడు ఈ మహాత్ముడు. ఒక ఇద్దరు ఉన్నారు వాళ్ళు మండలికించి పోయి వాళ్ళని లేనిపోని చిచ్చులు లేపి లేనిపోని చెప్తున్నారు. అక్కడ ఎమ్మెల్యేని డిస్టర్బ్ చేస్తారు, ఇక్కడ మున్సిపల్ చైర్మన్ని కూడా కింద మీద తప్పుతో పట్టించి ఆయనని డిస్టర్బ్ చేసేస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల నుంచి మీరు గమనించాలి. ఇప్పుడు మన గోవర్ధన్ చెప్పిండు, శేషన్న కూడా చెప్పిండు ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూర్చొని జాగా రాసి పడేశారు. ఆస్తులు, భూములు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అట్లాంటి వాళ్ళకి రాసి పడేశారు. మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. ఆ లిస్టు కూడా వచ్చింది మాకు. అది ఇంకా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం. మొన్న జరిగిన ధర్నా కార్యక్రమం రోడ్డు బాగాలేదని ధర్నా చేశారు. గత 10 సంవత్సరాల నుంచి ఎవరు ఎమ్మెల్యే ఉన్నారు? అతనే కదా ఎమ్మెల్యే ఉన్నారు. మరి చేయాల్సిన బాధ్యత ఆయనకే కదా ఉన్నది. ప్రశ్నించడం తప్ప ఇప్పుడు స్థాయి ఎందుకు వస్తుంది అంటే మేమే ఓట్లు వేపియాలి, మేమే తిరగాలి, మేమే కష్టపడాలి. అప్పుడు స్థాయి గుర్తుకు రాలేదు. ఎవరైనా అడుగుతారు, ఏ సమస్య వచ్చినా ఎవరైనా అడుగుతారు. అడగడంలో తప్ప అంటే అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టడము, ప్రశ్నిస్తే కేసులు పెట్టడము, ఇదేనా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం? కాబట్టి ఇప్పటి నుంచి ఏదున్నా సరే గోవర్ధన్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా ప్రశ్నిస్తాము. ఏడ సమస్య ఉంటే ఆడనే పోయి మనం ఈ రోడ్డు పరిస్థితి, దీని పరిస్థితి అని అక్కడే ప్రశ్నిస్తాం. అయితే మున్సిపల్ విషయానికి వస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ కాపీలన్నీ మీకు ఇస్తాను. అంటే మా దగ్గర ఉన్న డేటా ప్రకారం మనకు 151 లోకల్ కోటా కింద మన శంకర్పల్లికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి. 151 ఇళ్ళు ఎవరికి ఇచ్చారు, ఏ పద్ధతిలో వాటిని సెలెక్ట్ చేసారు, అదంతా బయట పెట్టండి. 108 అనేది మాకు డాటా ఉంది మా దగ్గర. ఇది కరెక్ట్ కాదంటారు. ఏది కరెక్ట్ మరి? దీన్ని దాచిపెట్టాల్సిన పని ఏముంది? దీంట్లో 108 ఇండ్లు ఉన్నాయి. దీంట్లో ఎంతమంది అర్హులు? అంటే వాళ్ళకి ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇస్తారా? అంటే మీ ఒక కమ్యూనిటీ వాళ్ళకే ఇస్తారా? అంటే మీరు కౌన్సిలర్లు ఉంటే, మీరు చైర్మన్లు ఉంటే వాళ్ళకే ఇస్తారా? మీకు సంబంధించిన వాళ్ళకే ఇస్తారా? వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్లకు, వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకు, వాళ్ళ సంస్థలో పనిచేసే వాళ్ళకే ఇస్తారా? అంటే బయట మీకు ఎవరు అర్హులు కనిపిస్తలేరా? నిరుపేదలు ఎవరు కనిపిస్తలేరా మీకు? మీ దాంట్లోనే మీకు ఓకే, మీ పార్టీ వాళ్ళకైనా సరే నిరుపేదలకు ఇవ్వండి, అసలు ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వండి. 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు ఉన్న ఇండ్లు, 2 ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇచ్చారు. దీంట్లో మీకు అందరికి ఇస్తాయి. ఇది కాపీ మీకు ఇస్తా, ప్రజలకు కూడా పంచుతాయి. ఇవన్నీ ఎవరు ఇష్టానుసారంగా చేస్తే ఎట్లా? ఇది ఎవరు మీ ఇంట్లో నుంచి ఇస్తున్నారా? గత ప్రభుత్వంలో కేసీఆర్ కట్టి దీనికి ఒక విజన్తో, ఒక ఉద్దేశంతో కట్టిండు. నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలని ఉద్దేశంతో చేస్తే వీళ్ళు మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి పంచుకుంటూ పోతారా? ఇండ్లలో కూర్చొని రాసుకొని ఇది నాకు 10 నీకు 10 అని రాసుకుంటారా? ఇవి ఎవరెవరికి ఇచ్చి 151 ఇండ్ల లిస్టు కంపల్సరీ మాకాడ మున్సిపల్లో పెడతారో, మండల్లో పెడతారో, ఎంఆర్ ఆఫీస్లో పెడతారో మాకు లిస్టు పెట్టండి. ఈ లిస్టుకు పోతే కూడా ఇవ్వద్దు.